హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే స్టిల్ స్టాక్ మార్కెట్లో లాసెస్ చేస్తున్న లేదా తక్కువ క్యాపిటల్తో ట్రేడింగ్ చేయగలరు. సో ఇలాంటి వాళ్ళకంతా బెస్ట్ సొల్యూషన్ ఈ ఇండికేటర్. సో ఈ ఇండికేటర్ ఎలా యూస్ చేస్తామంటే ఫస్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసుకున్నాక ఈ ఇండికేటర్ అనేది మనం సెట్ చేసుకున్న ఎంట్రీ మోడల్స్ ఎలా ఉంటుందో ఈరోజు లైవ్లో చూస్తాం. లైవ్ బ్యాక్ టెస్ట్ చేసి చూస్తాం. ఫస్ట్ ఎంట్రీస్ ఎప్పటి నుంచి ఎత్తాలి అంటే 9:30 నుంచి ఈవినింగ్ 3 వరకు. సో ఫస్ట్ ఎంట్రీస్ చూస్తాం. ఇది ట్యూస్డే నుంచి చూద్దాం. 9, 10, 11. ఇక్కడ ఒక మనకి సెల్ సిగ్నల్ అనేది వచ్చింది. ఇక్కడ కనబడుతుందా? ఇక్కడ ఒక సెల్ సిగ్నల్ అనేది వచ్చింది. సో మనం ఇక్కడ ఒక ఎంట్రీ. స్టాప్ లాస్ అనేది ఎంత చిన్నగా ఉంటుందో జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఒక ఎంట్రీ. టార్గెట్ హిట్ 1:2. యాక్చువల్లీ టార్గెట్ లైన్ అనేది కానీ మనకి అంతవరకు అవసరం లేదు. మనకి 1:2 అనేది చాలా ఎక్కువ. సో నెక్స్ట్ ఎంట్రీ ఎలాంటి టైప్ అంటే ఈ రెడ్ లైన్ మీకు కనబడుతుందా? ఈ రెడ్ లైన్ని బ్రేక్ చేసి క్యాండిల్ క్లోజ్ అయింది అంటే అక్కడ కూడా మనం ఎంట్రీ తీసుకుంటాం. సో ఎక్కడ క్లోజ్ అయింది? ఇక్కడ క్లోజ్ అయింది. బట్ ఎక్కడ ట్రిగర్ అయింది? 4th క్యాండిల్లోపై ట్రిగర్ అయింది. ఓకే, మనం ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ 8 పాయింట్స్, టార్గెట్ 16 పాయింట్స్. దట్స్ ఇట్. సో 2 ఎంట్రీస్ ఎత్తాం. 2 ఎంట్రీస్ టార్గెట్ ఫిక్స్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ ఒక బై సిగ్నల్ అనేది వచ్చింది. ఇక్కడ ఎత్తాం. బట్ ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో ఇక్కడ జస్ట్ లీవ్ ఇట్, అంతే. 3 ఎంట్రీస్ ఎత్తాం. ఒక స్టాప్ లాస్ హిట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ బై ఒక సిగ్నల్ వచ్చింది. కాకపోతే ఇక్కడ ఫుల్ కన్సాలిడేషన్ అయ్యి మనకి ఎంట్రీ అనేది ఇవ్వలేదు. నియర్లీ 7th క్యాండిల్ 8th క్యాండిల్లో ఇచ్చింది. సో మనం ఎత్తాం ఎంట్రీ. సో నెక్స్ట్ ఇక్కడ ఇచ్చింది సిగ్నల్. ఇక్కడ బై ఎంట్రీ ఇచ్చింది సిగ్నల్. సో ఇక్కడ ఒక ఎంట్రీ. స్టాప్ లాస్ క్యాండిల్ కింద, టార్గెట్ 1:2. ఇది 1:2 ఇవ్వలేదు. స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. కాకపోతే ఈ స్పైక్ అనేది మనకి ఆప్షన్ అనేది టార్గెట్ అనేది హిట్ అవుతుంది. సో మీరేం వరీ అవ్వాల్సిన పని లేదు. సో నెక్స్ట్ ఎంట్రీ ఇక్కడ మళ్ళీ ఎక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది? ఇది ఈ బ్లూ క్యాండిల్ కనబడుతుందా? ఇది అనేది క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. సో ఇక్కడ ఒక ఎంట్రీ మళ్ళీ. క్యాండిల్ కింద స్టాప్ లాస్, టార్గెట్ అనేది 1:2. సో ఇది 1:1.8 సంథింగ్ వరకు వచ్చింది. 1.6 వరకు అది రివర్స్ అయిపోయింది. సో ఇది మనం అసలుగానే కన్సిడర్ చేసుకుందాం. సో ట్యూస్డే మొత్తం ఎన్ని ఎంట్రీస్ వచ్చాయి? మొత్తం 1, 2, 3, 4, 5 ఎంట్రీస్ అనేది వచ్చింది. 5 ఎంట్రీస్లో ఇది ఫస్ట్ స్టాప్ లాస్. ఇది వచ్చి మనకి ఈజీగా టార్గెట్ అనేది హిట్ అవుతుంది. ఎందుకంటే మనకు ఆప్షన్స్లో స్పైక్స్ వస్తుంది కాబట్టి ఈజీగా టార్గెట్ అనేది హిట్ అవుతుంది. ఇది కూడా టార్గెట్ అనేది హిట్ అయి ఉంటుంది. సో మనం యాజ్ ద ఇండికేటర్ ప్రకారం ఎత్తుకున్నామంటే ఫస్ట్ వన్ టార్గెట్, సెకండ్ వన్ టార్గెట్, థర్డ్ వన్ స్టాప్ లాస్, 4th వన్ టార్గెట్, 5th వన్ అనేది టార్గెట్ ఇచ్చింది. సో ఇక్కడ 5 ట్రేడ్స్లో ఒకటి అనేది స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఇట్స్ ఓకే. దెన్ వెనస్డే చూద్దాం. ఏం చెప్పాను? 9:30 పైన మనం ఫస్ట్ ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఏ క్యాండిల్లో క్లోజ్ అయింది? 6:26కే క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. బట్ మార్కెట్ అనేది కిందకి పైకి వెళ్ళి ఈ క్యాండిల్ అనేది స్ట్రాంగ్ అనేది క్లోజ్ అయింది కరెక్ట్గా 9:30 క్యాండిల్. సో మనం ఇక్కడ కూడా ఒక ఎంట్రీ అనేది తీసుకుంటాం. సేమ్ 1:2 అనేది టార్గెట్. దట్స్ ఇట్. సో ఇక్కడ కూడా బై సిగ్నల్ వచ్చింది. కాకపోతే మనం ఎత్తున్నాం.
ఎందుకంటే ఆల్రెడీ ఒక ట్రేడ్లో ఉన్నాం కాబట్టి ఒక ట్రేడ్ ఫినిష్ అయ్యేంత వరకు ఏ సిగ్నల్స్ ఎలాంటివి వచ్చినా కూడా మనం అనేది ఎత్తాం. సో నెక్స్ట్ ఇక్కడ కనబడుతుందా స్ట్రాంగ్గా బ్లాక్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఇక్కడ ఒక ఎంట్రీ మళ్ళీ ఇది 1:2 టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. 1:2. మళ్ళీ ఇక్కడ అనేది ఒక సెల్ సిగ్నల్ అనేది వచ్చింది. ఇది స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఇది స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్ళీ ఇక్కడ క్యాండిల్ అనేది పైన క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్. వన్ ఇస్ టు టార్గెట్ అనేది హిట్ అయింది. దట్స్ ఇట్. ఒక స్టాప్ లాస్, ఇంకో టార్గెట్ అనేది హిట్ అయింది. నెక్స్ట్ ఇంకో ఎంట్రీ కోసం చూద్దాం. ఇక్కడ ఒక సెల్ ఎంట్రీ. మనకి స్పాట్లో టార్గెట్ అనేది ఈజీగా హిట్ అయిపోతుంది, ఎందుకంటే స్పైక్స్లో అనేది మనకి ఈజీగా హిట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఈ క్యాండిల్ అనేది పైన క్లోజ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ అలానే క్యాండిల్ క్లోజ్ అయిందా, నెక్స్ట్ అలానే ఎంట్రీ 1:2 టార్గెట్. మళ్ళీ 3 పైన మనకి ఏ సిగ్నల్స్ వచ్చినా మనం అనేది ఎంట్రీ అనేది తీసుకోం. ఇప్పుడు వెనస్డే ఎన్ని టార్గెట్స్ ఎన్ని స్టాప్ లాస్ సెట్ అయిందో చూద్దాం. వెనస్డే ఫస్ట్ ఎంట్రీ ఎత్తాం, టార్గెట్ హిట్. సెకండ్ ఎంట్రీ ఎత్తాం, టార్గెట్ హిట్. థర్డ్ ఎంట్రీ ఎత్తాం, స్టాప్ లాస్. ఫోర్త్ ఎంట్రీ ఎత్తాం, టార్గెట్ హిట్. ఫిఫ్త్ ఎంట్రీ ఎత్తాం, టార్గెట్ హిట్. సిక్స్త్ ఎంట్రీ ఎత్తాం, టార్గెట్ హిట్. సో ఇది ఎన్ని ఎంట్రీస్కి ఎన్ని స్టాప్ లాస్, 1 2 3 4 5 6 ఎంట్రీస్కి ఒకటి అనేది స్టాప్ లాస్, ఇంకోటి మిగతా 5 వచ్చి టార్గెట్స్ అనేది హిట్ అయింది. సో నెక్స్ట్ ఇది చూద్దాం. అలానే 9:30 పైన ఎంట్రీ. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది ఏ టైంకి 6:27కి. మనకి 6:30 పైన అనేది ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ ఎలా క్లోజ్ అయింది, పైకి అనేది క్లోజ్ అయింది. సో ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకుంటాం. ఫస్ట్ ఎంట్రీ 1:2 అనేది టార్గెట్ అనేది హిట్ అయింది. బట్ ఇక్కడ కూడా ఒక బ్రేక్ అయింది కదా బ్రదర్ అంటే, ఒక సిగ్నల్ వచ్చినాక ఒకటి ఏదర్ కిందకి బ్రేక్ అయినప్పుడు ఒక ఎంట్రీ, పైకి బ్రేక్ అయినప్పుడు ఒక ఎంట్రీ, అంతే. మళ్ళీ దాని తర్వాత ఎన్ని బ్రేక్అవుట్స్ ఎన్ని బ్రేక్ డౌన్స్ అయినా కూడా మనం ఎంట్రీ అనేది తీసుకోం. నెక్స్ట్ ఎంట్రీ ఓకే, థర్స్డేకి ఒక ఎంట్రీ అనేది వచ్చింది. ఒక ఎంట్రీ వచ్చినా మనకు టార్గెట్ అనేది హిట్ అయింది. సో ఆ రోజు డే ఎండ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫ్రైడే ఏ టైంకి 6:30 పైన ఆల్రెడీ చూడండి, ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళిపోయి మళ్ళీ కిందకు వచ్చేసింది. కాబట్టి ఇక్కడ ఇంకేం బ్రేక్ అయినా మనకి అనేది వ్యాలిడ్ అనేది లేదు. సో నెక్స్ట్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తాం. ఎక్కడ వచ్చిన సిగ్నల్ ఇక్కడ వచ్చింది, కానీ మనకి ఎంట్రీ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. కనబడుతుందా, మనకి ఎంట్రీ అనేది ఎగ్జిక్యూట్ అనేది కాలేదు. అండ్ ఇంకా ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది. సో ఇదంతా ఇన్వాలిడ్ ఎంట్రీస్. నెక్స్ట్ ఇక్కడ అనేది మనకి సెల్ ఎంట్రీ అనేది వచ్చింది. సెల్ ఎంట్రీ ఇక్కడ ఎత్తుతాం, స్టాప్ లాస్ కొంచెం పైన, టార్గెట్ అనేది 1:2. దట్స్ ఇట్. దీన్ని ఇలానే హోల్డ్ చేస్తున్నా 1:13. బట్ మనకు అవన్నీ అవసరం, 1:2 అనేది చాలా గుడ్ ఎనఫ్ అసలు. నెక్స్ట్ ఇక్కడ చూసినారా, క్యాండిల్ అనేది పైన క్లోజ్ అయిందా, ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటాం 1:2. 1:2 అనేది ఎంట్రీ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ మిడిల్లో మీకు ఎన్నో ఇంట్రెస్ట్ ఉంది, కానీ మనం ఏమవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఎంట్రీ అనేది వచ్చింది కాబట్టి
ఒకటి ఆ ఎంట్రీ స్టాప్ లాస్ అయినా హిట్ అవ్వాలి, ఒకటి టార్గెట్ అయినా హిట్ అవ్వాలి. సో అదొక ఎంట్రీ, మనకు ఒక టార్గెట్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఒక సెల్, ఫ్రైడేకి అయిపోయింది. సో ఫ్రైడే మొత్తానికి ఎన్ని ఎంట్రీస్ వచ్చాయి? 2 ఎంట్రీస్ వచ్చింది. 2 ఎంట్రీస్ వచ్చిన 2 ఎంట్రీస్ టార్గెట్ అనేది హిట్ అయింది. సో ఇంత ఈజీగా అనేది ఉంటుంది ఇండికేటర్ యూజ్ చేయడం వల్ల. సో ఇక్కడ మీకు ఎలాంటి టెక్నికల్ అనాలిసిస్ ఏది చేయాల్సిన అనేది అవసరం ఉండదు. సో వస్తారు, మీకు 9:30 పైన ఏ సిగ్నల్ వస్తే ఆ సిగ్నల్ అనేది ఎత్తుకొని మనం అనేది టార్గెట్స్ అనేది ఫిక్స్ చేసుకొని ఎంట్రీస్ అనేది ప్లేస్ చేసుకుంటాం. సో మీరు దీని గురించి ఇంకా అడ్వాన్స్గా తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎం చేయండి. నేను డెమో క్లాస్ కూడా నేను మీకు చూపిస్తాను, ఎలా ఎంట్రీస్ తీసుకోవాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అనేసి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రెడ్ లైన్ దాటినాక ఎలా ఎంట్రీస్ తీసుకోవాలి, దీని వ్యాలిడిటీ ఎంతసేపు ఉంటుంది, సో ఇలా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇలా ఈ ఇండికేటర్ కావాలంటే నాకు ఇన్స్టాల్ అనేది డిఎం అనేది చేయండి. సో థ్యాంక్ యూ గాయస్.